ఏపీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు ఇవాల్టి విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తన విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని మిథున్ రెడ్డి వేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారణకు అనుమతిచ్చింది. అయితే నిన్న విచారణకు హాజరవుతానని చెప్పిన విజయసాయిరెడ్డి చివరి క్షణంలో విచారణకు హాజరు కాలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం రాజ్ కసిరెడ్డి కరసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయన 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు వెళ్లలేదు. అలాగే రాజ్ కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత 5 ఏళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించారని గుర్తించారు. ఏపీ లిక్కర్ పాలసీలో గత పాలనలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో సిట్ విచారణకు ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. వాస్తవానికి నిన్ననే ఆయన విచారణకు హాజరవుతాను, ఒకరోజు ముందే వస్తానని చెప్పినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో చివరి క్షణంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోయారు. ఇవాళ ఆయన విచారణకు హాజరవుతున్నారు. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై కొంత సందిగ్ధత నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇవాళ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? మరోవైపు మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా? మీ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్టు తన విచారణ అనేది దూకుడు చాలా స్పీడ్గా పెంచారు. ఎందుకంటే ఒక్కొక్కరిని కూడా విచారణకి పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి ముందుకు వెళ్లేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కసిరెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్నటువంటి సిట్ అధికారులు నిన్న కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని ఆల్రెడీ విచారణకు పిలిచారు. 6 గంటల పాటు ఉపేందర్ రెడ్డిని విచారించారు. అయితే కసిరెడ్డి ఆచూకీ ఎక్కడుంది, ఇటీవల ఫోన్లు చేశారా, ఎక్కడి నుంచి మాట్లాడారు మీతో అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. దాదాపు 6 గంటల పాటు కసిరెడ్డి తండ్రిని సిట్ అధికారులు విచారించారు. అయితే మరొక పక్క ఈ స్కామ్కి సంబంధించి ప్రధానంగా విజయసాయిరెడ్డిని సాక్షిగా ఆల్రెడీ పిలిచారు. నిన్న ఆయన విచారణకు వస్తానంటూ సమాచారం ఇచ్చారు. కానీ నిన్న కొన్ని కారణాల వల్ల నేను రాలేను, ఈరోజు ఖచ్చితంగా వస్తానంటూ కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. విజయవాడ సిపి కార్యాలయంలోనే ఈ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. ఈరోజు ఖచ్చితంగా వస్తానంటూ కూడా అధికారులకి సమాచారం ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరొక కీలకమైనటువంటి స్టెప్ మిథున్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్కి ఆల్రెడీ పిలిచారు. అయితే నిన్న మిథున్ రెడ్డి కూడా హైకోర్టుకి వెళ్ళడం, వీడియోలు అదేవిధంగా ఆడియోలతో పాటు లాయర్ సమక్షంలో విచారణ చేయాలంటూ కూడా హైకోర్టులో మిథున్ రెడ్డి అపీల్ చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి పరిశీలించాలంటూ కూడా ఏదైతే సిట్కి అధికారులకు సూచన చేసినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డికి మరొకసారి నోటీసులు జారీ చేశారు. 19వ తేదీ అంటే రేపు ఆయన విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు ఆల్రెడీ మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రేపు మిథున్ రెడ్డి విచారణకు వస్తారా లేదా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక విజయసాయిరెడ్డికి సంబంధించి అయితే చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన ఏదైతే కాకినాడ పోర్టు అంశానికి సంబంధించి వెళ్ళినటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్కి సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలు కానీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విజయసాయిరెడ్డిని తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే సాక్షిగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే మీరు కామెంట్ చేశారో ఆ కామెంట్స్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకురావాలంటూ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి విజయసాయిరెడ్డి ఈరోజు వస్తానంటూ కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. విజయసాయిరెడ్డి ఎలాంటి ఆధారాలు ఇస్తారు, ఏం చెప్తారనే దానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సిట్ అధికారులు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆధారాలు సేకరించడం, తర్వాత రాజ్
రాజకాశ్ రెడ్డిని కనుక పట్టుకున్నట్లయితే, రాజకాశ్ రెడ్డిని విచారణకు పిలిచి రాజకాశ్ రెడ్డి దగ్గర నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఫార్వర్డ్ అవ్వచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మిథున్ రెడ్డి కూడా ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. రేపు మిథున్ రెడ్డిని రావాలంటూ కూడా నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు. కాబట్టి మిథున్ రెడ్డి హాజరవుతారా లేదా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రస్తుతానికి రానప్పటికీ కూడా ఈ రోజైతే విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. విజయసాయిరెడ్డి ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ స్కామ్ కి సంబంధించి గతం నుంచి కూడా విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ రోజు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులకు ఇస్తానంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ ఏదైతే ఈ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు చాలా దూకుడుగా విచారణ అనేది చేస్తున్నారో, మరొక పక్క రాజకాశ్ రెడ్డి కోసం విస్తృతంగా గాలింపు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే ఈ స్కామ్ లో ఉన్నటువంటి కొంతమంది డిస్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఈ రోజు విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.